హాయ్ అండి. దొంగలు పడిన 6 మాసాలకి కుక్కలు మరిగినట్టు అప్పుడెప్పుడో ట్రెండ్ అయిపోయిన చికెన్ భర్తా రెసిపీ నేను ఇప్పుడు ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అయినా ఈ పాటికే చాలా మంది ట్రై చేసేసి ఉంటారు. ఇన్ కేస్ ఎవరన్నా ట్రై చేయకుండా ఉంటే ఇప్పుడన్నా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇది చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ లా చేసుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకొని చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు వేసుకున్న కాటన్ 3 పీస్ కుర్తా సెట్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. దీని కాస్ట్ 950 పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. డ్రెస్ కి యోక్ పార్ట్ లో సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది. ఎవరికైనా కావాలంటే నేను ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చికెన్ లో వాటర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత అందులో టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ ములిగినంత వరకు వాటర్ పోసుకొని చికెన్ బాగా ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఇలా డ్రైగా ఉడికించుకోవాలన్నమాట. చికెన్ బాగా చల్లగైన తర్వాత బోన్స్ అన్ని సెపరేట్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా చేత్తో మెత్తగా స్మాష్ చేసేసి అవి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, లాస్ట్ లో కొంచెం అంత నిమ్మరసం కూడా పిండేసి బాగా కలిపేసుకుంటే చికెన్ భర్తా రెడీ అయిపోద్ది. అసలు ఇంతవరకు ఈ రెసిపీ ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.